హలో ఫ్రెండ్స్, అమెరికన్ సిటిజన్షిప్ పొందాలి అని అంటే 9 కోట్ల గోల్డ్ కార్డ్ ఇకపై కొనాల్సిందే. డబ్బులు కొట్టు గోల్డ్ కార్డ్ పట్టు అంటోంది అమెరికా. పోనీ ఏదైనా జాబ్ ద్వారా కంపెనీలో రిక్రూట్ అయిపోయి కంపెనీ ద్వారా అమెరికాకు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని తీసుకునే కంపెనీ కూడా ఈ కార్డు కోసం అంటే గ్రీన్ కార్డ్ కోసం 18 కోట్లు మీపైన వెచ్చించి అమెరికాకి కట్టాల్సి ఉంటుంది. యుఎస్ లో జాబ్ చేసే ఇమిగ్రెంట్స్ లో 75% మన ఇండియన్సే ఉన్నారు. గ్రీన్ కార్డ్ మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలపై ట్రంప్ ఒక్కసారిగా నీళ్లు జల్లేశాడు. డబ్బుంటేనే రండి, లేదంటే అమెరికాకి రాకండి అని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తూ ఉన్నాడు. డబ్బులుంటేనే అమెరికా ఆశలు పెట్టుకోండి అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందిన వారిలో మన ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. యుఎస్ లో ఎంఎస్ చేయడానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు. ఉద్యోగాల పర్పస్ చాలా మంది కంపెనీస్ ద్వారా అమెరికాకు వెళ్తూ ఉంటారు. విజిటింగ్ పర్పస్ వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీస్ అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇలా ఇండియన్ పీపులే అమెరికాలో చాలా టాప్ ప్లేస్ లో ఉంటున్నట్లుగా అమెరికా గుర్తించింది. ప్రెసెంట్ అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా H1B వీసాల మీదే అక్కడ ఉంటూ ఉన్నారు. ఈ వీసాలు ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో వాళ్ళకే తెలియదు. ఇన్ని రోజులు వాళ్ళంతా గ్రీన్ కార్డు కొందామని చెప్పి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు దాని రేటు అమాంతం పెంచేసి ఆకాశంలో పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి సడన్ గా? ఒకవేళ అప్పు చేసి 9 కోట్లు కట్టేసి అక్కడికి వెళ్ళిన ఉద్యోగాలకు సంబంధించి మరొక రిస్క్ కనిపిస్తోంది. అమెరికాలో ప్రజెంట్ గాల్లో దీపంలా ఉన్నాయి అక్కడ ఉద్యోగాల పరిస్థితి. ఎప్పుడు ఏ రిస్ట్రిక్షన్ వచ్చి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి. అటు గోల్డ్ కార్డు కొనలేక, ఇటు వీసా మీద ఉండలేక, డబ్బులు సంపాదించుకునే పరిస్థితి లేక అగమ్య గోచరంగా ఉంది మన ఇండియన్ సిచ్యువేషన్ అమెరికాలో తలుచుకుంటే. అసలు ఈ గోల్డ్ కార్డు వెనక ట్రంప్ ఉద్దేశం ఏంటి? ఎందుకు 9 కోట్లు అక్కడ కట్టి ఈ కార్డు తీసుకోవాలి, లేకపోతే కంప్లీట్ గా అలో చేయనని చెప్పి ఎందుకు చెప్తున్నారు సడన్ గా? ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ఒక ఎత్తు అయితే ఇకపై ఉండే రూల్స్ మరో ఎత్తు అని చెప్పి ట్రంప్ పదే ఎందుకు చెప్తున్నాడు? దీన్ని ఈ స్థాయిలో ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఎస్పెషల్లీ మన ఇండియన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? దీనివల్ల లాభమా నష్టమా అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చాలా వివరాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. మీన్ వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్. అమెరికాలో అక్రమ వలసదారులను తగ్గించడమే మెయిన్ టార్గెట్ అన్నాడు ట్రంప్. ఇప్పటికే చాలా రూల్స్ తెచ్చారు. ప్రతిరోజు ఒక న్యూస్ మేకర్ గా ట్రంప్ అంతర్జాతీయ న్యూస్ ఛానల్లో నాంతూ ఉంటారు. ఇప్పుడు మరో బాంబు పేల్చారు. అదే ఇంతకు ముందు ఉన్న గ్రీన్ కార్డ్ పొందాలి ఇప్పుడు ఒకవేళ అనుకుంటే EB-5 వీసా పొందేవాడు. ఇందులో కరప్షన్ జరుగుతుందని గుర్తించారు. ఇంకొకటి చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి ట్రంప్ చాలా సడన్ గా ఈ గోల్డ్ కార్డ్ స్కీమ్ ని తెరపైకి తెచ్చాడు. డాలర్ డ్రీమ్స్ లో మనము సొంతంగా అమెరికాకు వెళ్ళాలంటే 9 కోట్లు చేతిలో పెట్టుకొని కార్డు పొందిన తర్వాతే ఫ్లైట్ ఎక్కాలి. లేదు ఇక్కడే ఏదైనా ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకొని కంపెనీ ద్వారా వెళ్ళాలి అనే ఆశలకు కూడా గండి కొట్టారు. దాదాపు 2 మిలియన్ అక్కడ కంపెనీలు చెల్లిస్తేనే అమెరికాకి అలో అంటున్నాడు ట్రంప్. దీనికి అప్లికేషన్ ఫీజు ఉంది. వెరిఫికేషన్ కోసం ఇంకో $15,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 13 లక్షలు కట్టాలి. 1990 నుంచి అమల్లో ఉన్న EB-5 వీసా ప్రాసెస్ ని పక్కన పెట్టేశారు. చాలా సడన్ గా ఈ గోల్డ్ కార్డ్ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇది గ్రీన్ కార్డ్ కంటే చాలా యూస్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. హౌ? ఈ గోల్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ కంటే కూడా పవర్ఫుల్ ఎలా అవుతుంది? ఈ స్కీమ్ వల్ల అమెరికాలో చదువుకుంటున్న మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ని ఇక్కడే పర్మనెంట్ గా ఉంచుకోవచ్చు అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. దానివల్ల అమెరికా కంపెనీలకి టాలెంటెడ్ మ్యాన్ పవర్ కూడా ఇకపైన కొరత ఉండదు అంటున్నారు. అందుకే ఇది తీసుకొచ్చారంటున్నారు. అన్ని కోట్లు పెట్టి జాబ్ చేసే వాళ్ళు గోల్డ్ కార్డు ఉంటారా? అసలు అది సాధ్యం అవుతుందా అనేది ఇక్కడ ఇంకో ప్రశ్న. దీని వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ప్రపంచంలో ఉన్న సంపన్నులని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో పెట్టుబడులు పెట్టించడమే ట్రంప్ హిడెన్ ఎజెండాగా కనిపిస్తుంది. ఈ గోల్డ్ కార్డుకి కట్టే డబ్బంతా నేరుగా అమెరికా ప్రభుత్వానికి వెళ్తుంది. దాంతో అమెరికాకి $1 బిలియన్ సంపద అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇదే టైంలో అమెరికాలో జాబ్ చేస్తున్న మన ఇండియన్స్ పరిస్థితి పెనమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. ఒక్కసారిగా మన వాళ్ళు ఇన్ని రోజులు H1B వీసా ద్వారానే గ్రీన్ కార్డు పొందే వాళ్ళు అక్కడ. దాన్ని ఒక ఏడాది ఫీజే $1,00,000 పెంచేశారు ఉన్న ఫలంగా. రోజు రోజుకి H1B రూల్స్ చాలా స్ట్రిక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియా ఐడీలను కూడా ఎంబసీలో చెక్ చేసి వీసాలు ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా H1B వీసాలు 50,000 దాకా క్యాన్సిల్ అయ్యాయి. అంటే దాని అర్థం
ఖచ్చితంగా ట్రంప్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యేలా ఎంబసీ పైన కూడా ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దేశాలకు తిరిగి పంపించాలనే ఆలోచనలో ట్రంప్ ముందు నుంచి కూడా కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసింది మన ఇండియన్ స్టూడెంట్స్ని. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియన్స్ చదువు పేరుతో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ని తిరిగి ఇండియాకు పంపించారు. కాస్త డబ్బు ఎక్కువైనా పర్లేదని చెప్పి ఇన్ని రోజులు గ్రీన్ కార్డ్ కొందాం అనుకున్నారు మన ఇండియన్స్. ఇప్పుడు ఏకంగా 9 కోట్లు అంటే ఎలా చెల్లించగలుగుతారు? ఒకవేళ ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తే ఆ కంపెనీ 18 కోట్లు కడుతుందా? అలా ఎంతమందికి కడుతుంది? అమెరికాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో 30%కి పైగా వేరే దేశాల వాళ్ళే అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కట్టాలి అంటే ఒక్కో కంపెనీకి ఎన్ని వందల కోట్లు కావాలి? అది సాధ్యమవుతుందా? కాబట్టి కట్టే ఛాన్స్ అసలే లేదు. ఏడాదికి కోట్లలో జీతాలు ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు H1B వీసాల మీదే ఉంటున్నారు దాదాపుగా. ఈ వీసాలు ఎప్పుడు ఎగిరిపోతాయో ఎప్పుడు ఉంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇన్ని రోజులు అమెరికా గ్రీన్ కార్డ్ మీద పెట్టుకున్న ఆశలు మొత్తం పటాపంచలైపోయాయి. ఇప్పుడు ఏం లేదు, ఇంకా చేయాల్సింది కూడా ఏం అనిపించట్లేదు. H1B క్యాన్సిల్ అయితే ఫ్లైట్ ఎక్కి ఇండియాకి నేరుగా వచ్చేయడం తప్ప చేసేదేం లేదు. ఇప్పటికే మన ఇండియన్ గూడ్స్ పైన 50% టారిఫ్లు కొనసాగుతూ ఉన్నాయి. అటు బియ్యం మీద రీసెంట్గా సుంకాలు పెంచేశాడు ట్రంప్. గోల్డెన్ కార్డు పట్టు, ఫ్లైట్ ఎక్కువ అని చెప్పి కొత్త నినాదాన్ని తెరదీశారు. ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం వల్ల ఇప్పటి వరకు ఎక్కువగా ప్రపంచంలో ఇబ్బంది పడింది మన ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. మరి రాను రాను ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియా పైన ఇంకెంత భారం పడబోతోంది. ఇండియన్స్ ఎక్కువగా అమెరికాలో చదువుకోవటానికి, అమెరికాలో జాబ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఆశలన్నిటికీ కూడా గండి కొడుతూ ఉన్నాడు ట్రంప్. ఇన్ని కోట్లు కట్టి అమెరికాకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ఆశలపై గండి కొట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకు అనంటే పై చదువుల కోసం, ఎంఎస్ చేయడానికో ఉద్యోగం కోసమో చాలా మంది లోన్లు తీసుకొని కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ తీసుకున్న లోన్స్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ పైన ఏమైనా రియాక్ట్ అవబోతోందా? మోదీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందా? ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా ట్రంప్కి సలహాలు చేసే అవకాశం కనిపిస్తుందా అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. బట్ మోదీ ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్కి ఏవైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తుందా? నిజంగానే ఇప్పటికీ కూడా అమెరికా ఒక్కటే పై చదువులకి ఆప్షన్గా కనిపిస్తుందా మన ఇండియన్ స్టూడెంట్కి? కెనడా, రష్యా ఇంకా చాలా దేశాలు కూడా ఉన్నాయి. బట్ ట్రంప్ తీసుకుంటున్న ఈ డెసిషన్ వల్ల చాలా మంది పైన ఇప్పుడు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ట్రంప్ ఐడియా కూడా ఖచ్చితంగా ఇలాంటి రూల్స్ అన్ని పెడితే అక్కడి నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో మన ఉద్యోగాలు, మన ఎంపవర్మెంట్ అంతా మన అమెరికన్స్కి ఉంటుంది కాబట్టి ఇండియా పీపుల్ని కట్టడి చేయొచ్చు అనేది కూడా ఇందులో ఎజెండాగా కనిపిస్తోంది. మరి మన స్టూడెంట్స్ ధైర్యం చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.